విషయం అర్థమైంది. ఇంతకీ నీ సమస్య ఏమిటి? రోజాకి వాళ్ళ నాన్నగారికి అసలు విషయం తెలుస్తుందేమోనని. ఏమని? నేను నీ బాబాని కానని, నువ్వు కీబోర్డ్ ప్లేయర్ అని తెలుస్తుందనా? కాదు, శోభకి నాకు గల పరిచయం గురించి తెలుస్తుందని. శోభ? ఆవిడెవరు? బహుశా మీకు తెలిసే ఉంటుంది. పోయిన సంవత్సరం పిక్నిక్ హోటల్ పైనుంచి కింద పడి ఆత్మహత్య చేసుకుందే ఆవిడే శోభ, రోజా కక్కయ్య. శోభకు నీకు ఏమిటి సంబంధం? ఏమీ లేదు, నథింగ్. కానీ విక్కీ అనే వ్యక్తి వల్ల శోభ శీలాన్ని కోల్పోయిందని, అందువల్లే ఆత్మహత్య చేసుకుందని రోజా అపోహలో ఉంది. అందుకు కారణమైన విక్కీ మీద ద్వేషం పెంచుకుంది, అంటే నా మీద. ఇంతకీ అసలు విషయం చెప్పావు కదా? ఆ రోజు నాకు బాగా గుర్తుంది. శోభ నీడ నా మీద పడ్డ రోజుది. కంగ్రాచులేషన్స్ మిస్టర్ విక్కీ. థ్యాంక్ యూ. అద్దరు కొట్టేశారు. కీబోర్డ్ ప్లేయర్ గా మీకున్న గొప్ప పేరు విన్నాను. యూత్ ని వెర్రెక్కించే కీ మీ చేతిలో ఉంది. ఐఎమ్ మిస్ శోభ. హలో. నాతో మీరు డాన్స్ చేస్తారా? నెక్స్ట్ టైం. వెరీ నైస్ ప్లేస్. మీకు బాగా నచ్చిందా? ఓహో, బాగా. అవును, మీ ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేస్తానని పిలిచారుగా, వాళ్ళేరి? వాళ్ళ మీరు భలే అమాయకుల్లా ఉన్నారే. అమాయకున్నా? డౌట్ ఏముంది? బిస్కెట్లండి. మీకు పెళ్ళయిందా? లేదండి, కాలేదు. మిమ్మల్ని ఎందుకు పిలిపించానో అర్థమైందా? ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. యూనో ఐ లవ్ యూ. లవ్వా? నన్ను వదిలేయండి, నాకు సాయంత్రం ప్రోగ్రామ్ ఉంది, రిహార్సల్స్ చేసుకోవాలి. ఆట పాట రిహార్సల్స్. వస్తానండి. సాయంత్రం కలుస్తా. షూర్ షూర్. బాయ్ బాయ్. ఏ రంజిత్, నువ్వు బాంబే వెళ్తానన్నా వెళ్ళలేదా? అయితే నీ విన్నది నిజమేనన్నమాట. ఏమిటి నువ్వనేది? సార్, మీరు అపార్థం చేసుకుంటున్నారు. మా మధ్య జోక్యం చేసుకోవడానికి నువ్వెవరివి? రంజిత్, నమ్మి నా భార్య కాబోతున్న నువ్వు పరాయి వ్యక్తితో డాన్స్ చేయడానికి సిగ్గుగా లేదు? నా సంగతి నీకు తెలియదు. ఈ చేతులతో నీ గొంతు పిసికి చంపకపోతే నా పేరు రంజితే కాదు. మీరు వెళ్ళండి, లేకపోతే ఆయన బాధపడతారు. అంత సీన్ లేదు, వాడేదో వాగుతాడు. సారీ, మన మధ్య అంత సీన్ లేదు. బాయ్. విక్కీ. హలో. ఓకే. హలో. హలో విక్కీ, నేను శోభని. శోభ మాట్లాడుతోంది. ఆ రంజిత్ చేసిన అల్లరికి నేను చాలా బాధపడుతున్నాను. ఇంకెప్పుడు అలా జరగదు. ఆ రంజిత్ని నేను పెళ్లి చేసుకోను, నిన్నే చేసుకుంటాను. ఐఎమ్ సారీ, నేను చెప్పాను కదా మీరంటే నాకు ఇష్టం లేదని. విక్కీ, అలా అనుకో, నన్ను అర్థం చేసుకో. నీతో చాలా మాట్లాడాలి, ఇప్పుడే వస్తున్నా. సారీ, మీరు రాకండి. మీరేం చెప్పినా నేను విన్ను. మొండిగా వచ్చినా కూడా తలుపు తీయను. విక్కీ, నీ ప్రేమలో పడి పిచ్చిదాన్నయ్యాను. నిన్ను నేను కలవాలి, నీతో మాట్లాడాలి. ఇప్పుడే నీ రూమ్కి వస్తున్నాను. ఒకవేళ నువ్వు మొండిగా తలుపు తీయకపోతే అదే హోటల్ పై నుంచి దూకి చచ్చిపోతాను. ఇలాంటి బెదిరింపులు నేను లెక్క చేయను. నిన్ను నేను కలవను. గుడ్ బై. ప్లీజ్ తలుపు తీ విక్కీ. తలుపు తీ విక్కీ, ప్లీజ్. తలుపు తీ విక్కీ, ప్లీజ్.
శోభ ఇంత పనిచేస్తుందని నీ కల్లో కూడా ఊహించలేదు. ఒకవేళ నీ తలుపు తీసుంటే శోభ చనిపోయేది కాదేమో. పోన్లే విక్కీ, ఇందులో నీ తప్పేం లేదు. జరిగిందంతా వాళ్ళకి యథాతథంగా చెప్పేసి. లేదు సార్, నేను అలా చెప్పలేను. రోజాకి నేనే విక్కీ అని తెలిస్తే తనకు చాలా షాకింగ్గా ఉంటుంది. ఐ కాంట్ డూ ఇట్. బాధపడకు విక్కీ, నిజం నిలకడ మీకు తెలుస్తుంది. ఆ రోజున నిన్ను అపార్థం చేసుకున్న వాళ్ళే నీ నిజాయితీని గుర్తిస్తారు. కమాన్ కమాన్, చీర్ అప్. ఈరోజు సాయంత్రం మనం రోజా ఇంటికి వెళ్తున్నాం. ఓకే ఓకే సార్.